శరీర ధర్మ సెకండ్ సిరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ వీడియో మొన్న అప్లోడ్ చేశాను, సెకండ్ వీడియో ఇప్పుడు. సరే, మీరు ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇవి నా దగ్గర కూడా ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్కి వీటికి వస్తారు కదా, ఎన్ని నెలల్లో ఎంత తగ్గుతాం, ఎన్ని నెలలు చేయాలి, దీనికి స్పెషల్గా చూస్తుంటారు అనమాట. అలాంటప్పుడు నాకు నవ్వి వాళ్ళని రిజెక్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఎన్ని నెలల్లో ఎంత తగ్గిపోవాలనే కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు తప్ప మనం ఇలాగే బతకాలి, మంచిగానే ఉండాలి అనే థాట్ రాదు. అండ్ సెకండ్ థింగ్, మీరు అందరూ అనుకుంటారు అవతల వాళ్ళకి మంచి కూడా చేయట్లేదండి ఈ రోజుల్లో, ఎవరిది వాళ్ళు స్వార్థంగా ఉంటారు అని అనుకుంటున్నారు. మీకు అర్థం కాని విషయం, ఇది మార్నింగ్ ఎర్లీగా లేవండి, త్వరగా నిద్రపోండి, ఇందులో చెడ్డేమన్నా ఉందా? స్టిల్ వాళ్ళకి చేయడానికి కూడా ఆలోచిస్తారు. నేను త్వరగా లేస్తున్నాను, త్వరగా నిద్రపోతున్నాను, అయినా నాలో చేంజ్ రావట్లేదు, దాంట్లో ఏమన్నా బ్యాడ్ థింగ్ ఉందా? స్టిల్ ఏంటంటే జనాలు ఎలాగో అది పెద్ద తేడా ఏం లేదు కదా, నేను లేటుగా పడుకున్నా కూడా ఏం కాదులే, ఇదే దాంట్లో ఉన్నారు. అంటే నీకు నువ్వు మంచి ఏదైనా ఉపయోగం ఉంటే తప్ప మంచి కూడా నీకు నువ్వు చేసుకోలేని సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కలి. మీరు అనుకున్నట్లు పక్కన వచ్చి కొట్టడు, మోసం చేయడం, ఇంకోటి ఏం చేయడు, ఎవరి వాళ్ళనే మోసం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకేదన్నా వస్తుంది అంటే తప్ప మనకు కూడా ఒక మంచి చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం. పోస్ట్ పోన్ చేసే గుణం, లేజినెస్, ఏముందిలే ఎక్కువసేపు స్క్రోల్ చేస్తాం, డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది మంచిగా వీడియోస్ చూసేటప్పుడు. ఒక మంచి చెప్పండి ఎక్కదో, చెడు ఫాస్ట్గా అవుతుంది. ఎంత షార్ట్ కట్ ఉంది, ఇది ఇంత అయితే ఇది అయిపోతుంది, ఓకే షార్ట్ కట్, లేదు మీరు ఇదంతా చేయాలి, అంత ఓపిక లేదు, ఇలాగే ఉంటుంది. సో బేసిక్గా మనకి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ వేలో కనుక అర్థం కాగలిగితే మీకు ఈజీ అవుతుంది. అందులో ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనీ రాగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరంతా ఏమనుకుంటున్నారు, నేను ఒక 3-4 నెలలు చేసేస్తాను, ఆ తర్వాత నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చా, లేక నేను బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతాను, ఇట్లా అనుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఒక 10,000 రూపాయల జీతం అనుకుందాం, 10,000 రూపాయల జీతం వస్తుంది. మీకు చిన్న పిల్లలు అప్పుడే, లేకుంటే పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్ళి అయింది, బిడ్డలు వచ్చారు, స్కూల్కి వెళ్తున్నారు, అన్నీ పెరుగుతూ ఉంటాయి. నీ జీతం 10,000 ఉంది, కానీ పెరిగే కొద్దీ ఏమవుతుంది, జీతం 10,000 ఉంది, బాధ్యతలు ఏమో పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, కొన్ని సంవత్సరాల తరబడి అప్పు చేస్తున్నావు. ఇప్పుడేమో నువ్వేం లగ్జరీస్గా బతుకుతున్నావు, ఇంకోటి కూడా అనట్లేదు. పిల్లలు అది కావాలంటారు, ఇది కావాలంటారు, బుక్స్, స్కూళ్ళు, మళ్ళీ భార్య అది కావాలంటారు, ఏదేదో జరుగుతూ ఉంది, మీరు పెంచుకుంటా పోతా అన్నారు. ఇక్కడేమో వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా పోతున్నారు, ఈడేమో పోతానే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఖర్చు సంపాదిస్తున్నా కూడా ఈడేమో ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, అప్పులు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఆ అప్పు 6 నెలల్లో చేసినారో, సంవత్సరం రోజులు చేసినారో, 10 ఏళ్లలో చేసినారో, చేసుకుంటూ పోయినారు. ఆ తర్వాత ఒక్కసారిగా అందరూ అప్పుల మీద పడిపోతారు. నా అప్పు ఎప్పుడు కడతారు, అప్పు ఎప్పుడు కడతారు. సరే, మీరు అప్పుడు ఏం చేశారంటే, ఎక్కడో ఒక దేశానికి పోవడమో, లేదంటే ఇక్కడే ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకోవడమో, నేను ఇన్కమ్ పెంచుకున్నారు. ఇక్కడ ఇన్కమ్ పెంచుకొని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 10,000 రూపాయల్లోనే లగ్జరీకి ఎక్కువ పోకుండా, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా, ఎక్కడెక్కడ తగ్గించుకోవడానికి అవకాశం ఉందో చూసుకొని తగ్గించుకుంటారు ఖర్చులు. సేవింగ్స్లో ఉంటూ మీ ఖర్చులు, ముఖ్యంగా పిల్లల కంటే కూడా మీ ఖర్చులు తగ్గించుకొని ఎక్స్ట్రా టైం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చేస్తారు, అమౌంట్ అయితే ఇచ్చేస్తారు, అక్కడ క్లియర్ అయిపోతుంది. మీరు ఒక 4 ఏళ్ళు, అంటే మీరు ఎన్ని ఏళ్ళు బట్టి మీరు అప్పులు చేశారో దాన్ని బట్టి మీకున్న కొండను బేస్ చేసుకొని మీరు ఇక్కడ అన్ని రోజులు కష్టపడతారు, అన్ని సంవత్సరాలు కష్టపడతారు, క్లియర్ చేస్తారు. ఆ తర్వాత అయినా ఏం చేస్తారు, 10,000 వచ్చే దానికి తగ్గట్టు బతకడానికి ప్రయత్నిస్తారా? లేదని చెప్పి లేదు ఇంకా కావాలి, నేను ఇట్లా బతకలేను అని చెప్పేసి అట్లా చేస్తారా? 2 ఆప్షన్స్. ఒకటి, ఆ 10,000లోనే మితంగా బతకడమా. 2, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకొని, అంటే మీ ఖర్చులకు తగ్గట్టు మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోవడం. ఇంతే. లేదు, బయట నుంచి మీ అప్పులు ఇన్ని ఉన్నాయని చెప్పి బయట వాళ్ళు ఎవరైనా, మీ అమ్మో, నాన్నో, అక్క చెల్లెల్లో, ఈ పార్ట్నర్ ఎవరో ఒకరు ఇచ్చారనుకున్నాం, ఫ్రెండ్ ఎవరో ఒకరు ఇచ్చారనుకున్నాం, ఒక 2 గొడవలు కనుక వస్తే మీకు ఫస్ట్ థాట్ అది వస్తుంది. అతను ఏ ఉద్దేశంతో అన్నా మీకు లోపల గిల్ట్ ఉంటుంది, నేను తీసుకున్నా. వాళ్ళు ఎంత మంచి వ్యక్తిత్వంతో అన్నా ఉండొచ్చు, మీకు ఒక లోపల ఒకటి, వాళ్ళు మామూలుగా మాట్లాడుతున్నా, నువ్వు ఇవ్వడం వల్ల ఇట్లున్నావా, అది కూడా ప్రాబ్లం వస్తుంది. లేదు, వాళ్ళు మంచిగా ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారు, ఒకవేళ వీళ్ళు సడన్గా కనుక లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను సర్వైవ్ అవ్వగలనా లేనా, ఇన్సెక్యూరిటీ, ఒక భయం వస్తుంది. అది అంటే మీకు ఒక స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వకపోతే మీకు ఏమైపోతుందో ఈ టెన్షన్ అయితే ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఫుడ్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో తీసుకుందాం. మన కెపాసిటీకి, మన మెటబాలిజం, మన గట్ హెల్త్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, మన వయసు, ఇదంతా కూడా.
దాన్ని బేస్ చేసుకొని మనం తినాలి. మనం ఏం చేస్తాం, ఎంతసేపు ఈ ఒక్కరోజు తెలియకుండానే ఇన్నేళ్ళు గడిపేస్తాం. ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మనం నిత్య నూతన యవ్వనంగా ఉండం కదా, దానికి తగ్గట్టు మెటబాలిజం డౌన్ అవుతుంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది, గట్ హెల్త్ పూర్ అయిపోతుంటుంది, అబ్జార్ప్షన్ తిన్నది సరిగ్గా వంట పట్టదు, తిన్నది ఫ్యాట్ కిందంతా స్టోర్ అయిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్నేళ్ల నుంచి నువ్వు నెగ్లెక్ట్ చేసినావు, ఎవ్రీడే నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు నువ్వేం చేయాలి, దానికి తగ్గట్టు కొన్ని నెలలో స్ట్రిక్ట్గా పెట్టుకొని బయట నుంచి తినేది తగ్గించుకొని క్యాలరీ బర్నింగ్ అంటే వర్కౌట్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేటప్పుడు అప్పు తీర్చుకుంటూ పోవాలి. అప్పు అంటే ఏంది, మన మానసిక శారీరక రోగాలు. మీరు అనుకుంటున్నారేమో శారీరక రోగాలు మాత్రమే వస్తాయని చెప్పి, మానసిక రోగాలు ఎక్కువ ఉన్నాయి లైఫ్ స్టైల్ వల్ల. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల, హై కార్బ్ తీసుకోవడం వల్ల, టైంలో తినడం వల్ల, లేట్ నైట్స్ తినడం వల్ల, ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల ఎనర్జీ డ్రైన్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మానసిక శారీరక సమస్యలు అనేవి మనల్ని తరుముకొస్తుంటాయి. అవి మన అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఇంత కష్టపడి మీరు ఏదో చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, మీరు మీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవాలి. షార్ట్ కట్స్కి వెళ్ళి ఏదో ఒకటి నేను అప్పు తీర్చేసిన అనేది కాకుండా న్యాయబద్ధంగా ఎట్లయితే చేస్తారో మీరు మంచిగా ఫుడ్లో ప్రోటీను ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటూ, కార్బ్ అనేది మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండేటట్లు చూసుకుంటూ, లిక్విడ్ డైట్స్ ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని నాలుకని ట్రైన్ చేసుకోవాలి. కష్టపడిన వల్ల కాదబ్బా, బలవంతంగా తింటున్నా ఇట్లా కాదు, అయితే నాకు మంచిది, నాలుగు నువ్వు ఏది అలవాటు చేస్తే నీకు అదే కావాలంటది. బలవంతంగా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు నేను ఉపవాసంలో ఉన్నా, ఈరోజు కాదులే 4 రోజుల నుంచి ఉన్నా, సరిపోవట్లేదు, డిహైడ్రేట్ అయిపోతాను నాలుక. సో ఎక్కడ చెప్తున్నా, ఇది కూడా పోతుంది, థాట్ కూడా పోతుంది. సో ఇవంతా కూడా ఈ నాలుకని ట్రైన్ చేసుకోవాలి, మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. ఆలోచనలు అలా చేయకూడదు, నేను ఇలా ఉండాలి, పోస్ట్ పోన్ చేయకూడదు, నేను ఈ పని చేయాలి, నేను ఇలాగా ఇష్టంగా మార్చుకుంటూ పోయినప్పుడు ఒక టైం పోయిన తర్వాత కూడా నువ్వు లిమిటెడ్గా తింటూ మితాహారం ఉంటూ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా చేసుకొని నిద్రపోతూ ఎలా బతకాలో అలా బతుకుతావు. లేదు నాకు ఒక ముద్ద ఎక్కువ తినాలనుంది, నేను ఫుడ్ని అనుకునేటప్పుడు నీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకుంటావు, మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేటట్లు. మీరు ఎంతసేపు వెయిట్ కాదు ముఖ్యం, శరీరంలో నీటి స్థాయి అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు ఏమైనా సడన్గా కార్బోహైడ్రేట్స్ ఆపేసినా, లిక్విడ్ డైట్స్ తీసుకుంటున్నా కూడా నీటి శాతం వెళ్ళిపోతుంది, సడన్గా వెయిట్ లాస్ కనిపిస్తుంటుంది, మళ్ళీ తినగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఇదే మెయిన్ కాబట్టి, కంపోజిషన్ మెయిన్ కాబట్టి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ కంటే మజిల్ పర్సంటేజ్ మంచిగా ఉండేటప్పుడు చూసుకుంటే, అంటే ఎవ్రీడే ఫుడ్లో ప్రోటీన్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేయడం, స్ట్రెంత్ ట్రైనింగ్, నిద్ర ఇట్లాంటివన్నీ కూడా రికవరీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు బాడీలో మజిల్ పర్సంటేజ్ అనేది మంచిగా ఉంటుంది. ఒక ఫుడ్ తిన్నా, ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా శరీరానికి ఇబ్బంది ఉండదు, ఓవర్ వెయిట్ అనేది ఉండదు. మజిల్ లాస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందో, ఒక ముద్ద తిన్నా కూడా బ్లోట్ ఎంత కనిపిస్తుంది, పొట్ట ఎంత ముందుకు తన్నుకు వస్తుంటుంది, శరీరం నీరసంగా ఉంటుంది. సో ఏదైతే స్కిల్ పెంచుకొని నువ్వు ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత లగ్జరీకి వెళ్ళమని చెప్తున్నామో, ఇక్కడ కూడా అంతే. మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకో, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకో, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకో, మంచిగా ఈ మజిల్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకో, ఒక ముద్ద తిను కావాలంటే. ఇవన్నీ కావాలంటే ఏది, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక రొటీన్. మనం మనుషుల్లానే బతకాలి, అప్పుడే బాడీ కూడా మనకి చాలా చక్కగా వర్క్ చేస్తుంది. మీరు అనుకునేటట్లు ప్రతి ఒక్కరికి బాడీ రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటిది ఏం లేదమ్మా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా ఇయర్స్ నుంచి పీసీఓడి ఇట్లాంటివన్నీ, ఓవర్ ఈటింగ్, గ్యాపే ఉండదు, తింటానే ఉంటారు. ఓవర్ ఈటింగ్ వల్ల లివర్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే వెయిట్ లాస్ అనేది కష్టం ఉంది తప్ప, ఓవర్ వెయిట్ ఉండి ఈవెన్ 50 years తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తగ్గుతున్నారు. ఒక మంచి రొటీన్ పెట్టుకుంటే చాలు, మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెట్టుకోమన్నట్ల రొటీన్, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, అలవాటు చేసుకోండి. కష్టమే కానీ అలవాటు చేసుకోవాలి, మనం అలాగే బతకాలి. లేదు షార్ట్ కట్స్కి పోతాను, నేను పౌడర్స్ తీసుకుంటా అంటే ఆ పౌడర్ ఉంటేనే తగ్గుతాను, లేకపోతే లేదని ఒక భయం, అయ్యో దానికి ఇంత ఖర్చు పెట్టాలి, అయ్యో ఎట్లా చేయాలి భయం, వాళ్ళు మళ్ళీ ఇస్తారా ఈరు కదా, మళ్ళీ డబ్బులు పెట్టాలి భయం. సో డిపెండెన్సీ ఉండకూడదు లైఫ్ లాంగ్. మీరు చక్కగా ఉండండి, చక్కగా తినండి, అందరినీ మంచి చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎప్పుడైతే మంచి లైఫ్ స్టైల్లో ఉంటారో ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది చేసే పని మీద. ఇప్పుడు ఏ పనైనా నువ్వే చేయాలి, దేవుడు కూడా ఇంకోటి ఏమొచ్చి నేను అన్నీ చేసుకుంటా నువ్వు చేయి అనరు. ఎవరైనా బ్యాక్ నుంచి ఒక హ్యాండ్ ఇస్తారు,
మనిషి అయినా దేవుడైనా ఎవరైనా నీ కష్టం నువ్వే పడాలి. నువ్వే సరిగా లేనప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక మంచి స్టేబుల్గా ఉంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ నీ థాట్ ప్రాసెస్ బాగుంటుంది. ఇది చేయాలంటే నేను ఇదే చేయాలనే దాంట్లో ఉంటావు. ఒకవేళ అది లేదనుకో, నా వల్ల కాదులే, నాకు చేయలేదులే. నీ మైండ్ సెట్ ఎవ్రీథింగ్, నువ్వేం తింటావో, నువ్వేం ఆలోచిస్తావో అదే నువ్వు. సో మీరు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్, లేదంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, లేదు నేను లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను, ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ నాకు కావాలి, నేను కెరియర్ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీరు 8688092355కి డీటెయిల్స్కి వాట్సాప్ చేయొచ్చు. ఇదే అమ్మ వాస్తవం, ఇదే నేనైనా చేసింది అదే. ఎవ్వరు షార్ట్ కట్స్ కోసం పరిగెత్తకండి, హ్యాపీగా లైఫ్ని ఇష్టపడండి. ఒక రోగి ఎలాగైతే రోగం ఉండేటప్పుడు ఒక ఫుడ్, టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయలేరో, దరిద్రమైన దిక్కుమాలినవి మైండ్లో పెట్టుకొని శరీరం రోగాలు పెట్టుకొని మంచిగా ఎంత బాగున్న లైఫ్ మనం ఎంజాయ్ చేయలేం. ఓకే.